ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యాన ఇప్పుడు యుద్ధం గురించి ఎన్నో అంశాలు చర్చకు వస్తున్నాయి. అయితే యుద్ధానికి అరకుకు కూడా సంబంధం ఉంది. అరకు అంటే పద్మాపురం గార్డెన్ అంటారు. ఆ పద్మాపురం గార్డెన్ కి యుద్ధానికి సంబంధం ఉందంటే కొంత ఆశ్చర్యం కలుగుతుంది. కానీ రెండో ప్రపంచ యుద్ధంలో అప్పుడున్న సైనికుల కోసం పుట్టిందే ఈ బొటానికల్ గార్డెన్ గా చెప్తారు. ఇప్పుడు పద్మాపురం గార్డెన్ గా అరకు వ్యాలీలో చెప్పుకునే ఇది ఒకప్పుడు ప్రపంచ యుద్ధం నేపథ్య రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యాన మిత్రపక్షాలతో కూడిన సైనిక శిబిరం ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే సంవత్సరాల తరబడి కొనసాగిన యుద్ధం నేపథ్యాన వారికి ఆహార పదార్థాలు, ముఖ్యంగా చూసుకుంటే కూరగాయలు అందించే క్రమంలోనే అప్పుడు భారత్ లోకి ఈ విదేశీ కూరగాయలు చేరినట్టు తెలుస్తుంది. అప్పటి వరకు చూసుకుంటే మన భారతీయ వంటకాలుగా చెప్పుకునే వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, టమాటాలు మాత్రమే ఉండేవి. అయితే అప్పుడు మిత్రపక్షాలు రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ధం చేసే క్రమంలో ఇక్కడ సైనిక స్థావరంలో ఉన్న నేపథ్యాన వారి కోసం నుంచే విదేశాల నుంచి కొన్ని వంగడాలు వచ్చాయి. ఆ క్రమంలోనే క్యారెట్, బీట్రూట్, బంగాళదుంపలు, అలాగే క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటి కూడా ఈ ప్రాంతానికి వచ్చాయి. ఇప్పుడు కూడా అరకు లాంటి ప్రాంతంలో చూసుకుంటే పక్కనున్న అట్టగూడ లాంటి ప్రాంతం, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఇంగ్లీష్ కాయగూరలుగా చెప్పుకునే ఇవన్నీ కూడా పండిస్తారు. ఏదమ్మటికి యుద్ధం సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినప్పుడు పద్మాపురం గార్డెన్స్ కి సంబంధించి కూడా వస్తుంది. ఆ క్రమంలో రెండో ప్రపంచ యుద్ధంలో అప్పుడు సైనికుల ఆహారం కోసం ఏర్పాటు చేసిన ఈ బొటానికల్ గార్డెన్ ఆ తర్వాత విద్యార్థులకు బొటానికల్ అంశాలకు కొంత పరిశోధన చేయడానికి, ఇప్పుడు చూసుకుంటే టూరిస్టులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి కూడా ఉపయోగపడే పరిస్థితి. అయితే అదృష్టమో దురదృష్టమో దీనికి సంబంధించి ఇటు ఐటీడీఏ కానీ పర్యాటక శాఖ కానీ దీనికి సంబంధించి ఇక్కడ విద్యార్థులకు కానీ పర్యాటకులకు కానీ అవగాహన కలిగించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. అయితే పాత తరం ప్రజలు మాత్రం అరకులోని పద్మాపురం గార్డెన్స్ మాత్రం ఆ రోజు సైనికుల కోసం ఏర్పాటు చేసిన శిబిరం గారిని చెప్పడమే కాకుండా అప్పుడు ప్రవేశపెట్టిన ఇటు బంగాళదుంపలు, కాలీఫ్లవర్, బీట్రూట్ లాంటి ఆహార పదార్థాలు, అలాగే వ్యవసాయ వృత్తులు కూడా ఇప్పుడు ఈ గిరిజన ప్రాంత ప్రజలకు ఆ రోజే అలవాటైనట్టు చెప్తుంటారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, అరకు బొటానికల్ గార్డెన్ నుంచి.